శ్రీ గురుభ్యో నమ. జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శుద్ధిని దశపాపహర దశమి అంటారు. ఈ రోజున గంగాదేవి భూలోకంలో ఆవిర్భవించినటువంటి పరమ పర్వదినము. సగరుల యొక్క ఆత్మలను శాంతింపచేయడం కోసం భగీరథుడు ఘోరమైనటువంటి దీక్షను చేసి ఆ గంగానదిని, పరమేశ్వరుణ్ణి, బ్రహ్మగారిని ముగ్గురిని కూడా మెప్పించి ఒప్పించి వారి యొక్క అనుగ్రహం ద్వారా ఆ యొక్క బ్రహ్మపద నివాసిని, స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతల తాపములను సైతం తీర్చేటువంటి పరమ పవిత్రైనటువంటి గంగాదేవిని భూమి మీదకు, ఆ తర్వాత పాతాళ లోకంలో ఉన్నటువంటి సగరుల బూడిదల మీదకు తీసుకుని వెళ్ళి వారికి ముక్తిని కలిగించినటువంటి పరమ పావనమైనటువంటి పర్వదినం ఈరోజు. ఈ రోజున గంగాదేవిని స్నానం చేసినా కూడా, గంగా నదిలో స్నానం చేసినా, గంగను పూజించినా, గంగను స్మరిస్తూ దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేసినా, ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఒక 12 నామాలు ఉన్నాయి గంగాదేవికి సంబంధించినవి. ఆ 12 నామాలను స్మరించిన 10 రకాల పాపములు, తీవ్రమైనటువంటి ఘోర పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చక్కగా ఇప్పుడు చెప్పబోయేటువంటి 12 నామాలను స్మరిస్తూ స్నానాన్ని చేయండి. ఆ తర్వాత కూడా వీలైతే గంగాదేవికి, అదే నది దగ్గరలో మీరు స్నానం చేసినట్లయితే, ఏ నదిలో స్నానం చేసినా కూడా చెప్పబోయే మంత్రాన్ని చెబుతూ కూడా ఆ గంగాదేవికి షోడశ ఉపచారాలు కూడా చేయవచ్చు. అదేవిధంగా నేతితోటి, నువ్వులతోటి చేసినటువంటి లడ్డూలు, 10 లడ్డూలు, చిన్నవి, పెద్దగా చిన్న లడ్డూలు ఆ గంగాదేవికి, అంటే గంగాదేవిని స్మరిస్తూ నదిలో విడిచినట్లయితే అపారమైనటువంటి ఐశ్వర్య సిద్ధి కూడా కలుగుతుంది అని మనకు పెద్దలైన వారి చేత చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా ఇది ఆచరించి ఆ యొక్క ఫలితమును పొందండి. ఆ యొక్క నామములు చూసినట్లయితే నందిని, నలిని, సీత, మాలినీ చ మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అంటూ గంగాదేవి యొక్క 12 విశేషనామాలు ఉంటున్నాయి. ఈ 12 నామాలు ఎవరైతే నిత్యము స్మరిస్తారో, వీటి నిత్యము కూడా స్మరించవచ్చు, వారి యొక్క సమస్త పాపములు తత్క్షణము ఆ యొక్క క్షణములోనే నశించిపోతున్నాయి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క నామాలను స్మరించండి. విశేషంగా ఈ యొక్క దశపాపహర దశమి రోజు ఎక్కువగా స్మరించండి. అంతేకాకుండా నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నమో నమః, నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నమో నమః ఈ మంత్రాన్ని చెబుతూ ఆ గంగమ్మను షోడశ ఉపచారాలతో గంగాయై నమః, నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నమః ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి 16 ఉపచారాలు చేసి నల్ల నువ్వులు, నెయ్యి, పేలపిండి, బెల్లము కలిపినటువంటి ముద్దలను ఒక 10 చేసి గంగలో కానీ మరి ఏదైనా నదులలో విడిచినట్లయితే వాడు అనేక పాపముల నుంచి ఆ క్షణంలోని విముక్తులవుతారు. ఈ విడిచే సందర్భంలో గంగను, నారాయణుణ్ణి, శివుణ్ణి, బ్రహ్మను, సూర్యుణ్ణి, భగీరథుణ్ణి, హిమవంతుణ్ణి గంధపుష్పాదులతో పూజించాలి, అంటే ఆ యొక్క నమస్కారం చేసుకోవాలి అని శాస్త్రము చెబుతున్నటువంటి మాట. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా రేపు ఆ విశిష్టమైనటువంటి పర్వదినాన్ని వినియోగించుకొని పరమాద్భుతంగా ఈ యొక్క నామాలను స్మరిస్తూ, అదేవిధంగా శంకరాచార్య కృత స్తోత్రం ఉంటుంది, దశపాపహర స్తోత్రం కూడా ఉంటుంది. దాని గతంలోనే నేను వీడియో వేశాను. దాన్ని మీకు పైన కార్డ్స్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. దాన్ని కూడా స్మరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం. దశపాపాలంటే ఏమిటో కూడా ఆ వీడియోలో చెప్పినాను, అందుకే ఈ వీడియోలో చెప్పలేదు. కాబట్టి ఆ వీడియోను కూడా మీకు ఈ యొక్క వీడియోకు అనుబంధంగా ట్యాగ్ చేసి పెడతాను. కాబట్టి చక్కగా చూడండి. అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని చేరవేసి వారి చేత కూడా ఆచరింపబడేలా చూడండి. సకల పాపముల నుంచి విముక్తులు ఉండి, ఎప్పుడైనా పాపము నుంచి విముక్తులు అవ్వాలి అంటే ఈ యొక్క పరిహారాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరొక పని చేయాలి, మళ్ళీ ఆ పాపాన్ని చేయకుండా ఉండాలి. అంతేగాని నేను గంగలో మునిగాను, పాపాలన్నీ పోయాయని మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడితే అవి పోవండి. దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అంతకుముందు చేసినటువంటి పాపాలు కూడా మళ్ళీ ఫలితాల్లోకి వస్తాయన్నమాట. ఇది శాస్త్రం చెబుతున్నటువంటి మాట. అందుకే గంగలో మునిగిన అందరూ కూడా పాప విముక్తులు అవుతారంటే ఖచ్చితంగా అవుతారు. కానీ మళ్ళీ అతడు ఆ పాపాన్ని చేయకుండా ఉంటే, ఎప్పటి వరకైతే అతడు పాపాన్ని చేయకుండా ఉంటారో అప్పటి వరకు అతడు పాప విముక్తుడిగానే, శుద్ధుడుగానే ఉంటాడు. మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడితే మాత్రం అతడు శుద్ధుడుగా ఉండడు. అది చేస్తూ మునిగితే దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఆచరించండి, ధర్మాన్ని ఆచరించండి, ధర్మంగా ప్రవర్తించండి, అప్పుడు చక్కటి ఫలితాలు
వస్తాయి. మరొక చక్కటి వీడియోతో మరొకసారి మనం కలుసుకుందాం. తవరుగు సెలవు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.